ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు మాకు పని చేయాలి, దానికి ఇది అడ్వాన్స్. పని అయ్యాక ఇంకొక 1,00,000 ఇస్తాను, తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలే కష్టాల్లో ఉన్న సమయానికి దేవుళ్ళ వచ్చారు. పనేంటో చెప్పండి సార్. ఒక పేషెంట్ బాడీలోకి ఈ ఇంజెక్షన్ వేయాలి. సరే మేడం, వేస్తాను మేడం. దీపక్, రాఘవని చంపడానికి వీడింత ఈజీగా ఒప్పుకుంటాడని నేను అనుకోలేదురా. ఈ లోకంలో డబ్బుకి లొంగని వాడేవాడు మమ్మీ. ఏదైతే ఏంటి మమ్మీ, రాఘవ పీడ విరగడైపోతుంది. ఈ రోజు నుండి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మమ్మీ. ఇంతకీ ఏ పేషెంట్కి ఇవ్వాలి మేడం? ఐసీయూలో కోమాలో ఉన్న పేషెంట్కి. సరే మేడం, ఇవ్వండి మేడం, వేస్తాను. ఇంతకీ ఇది ఏ ఇంజెక్షన్ మేడం? పాయిజన్. ఏంటి ఇంకా చూస్తున్నావు? వెళ్ళు. వెళ్ళాల్సింది నేను కాదు, మీరు. నాకు అన్నం పెట్టిన పనికి నేను ద్రోహం చేయలేను. ఒకవేళ చేసినా నన్ను ప్రాణాలతో ఉంచరు. అసలే సీఎం గారి అండర్లో ఉన్న పేషెంట్. నేను ఈ రిస్క్ చేయలేను, సారీ. మా డబ్బు తీసి జోబులో పెట్టుకున్నావు, ఆ డబ్బు ఇవ్వు. ఇప్పుడు మీరు చేసిందంతా మా డాక్టర్ గారికి చెప్పకుండా ఉండాలంటే ఈ డబ్బు నా దగ్గరే ఉండాలి. బయలుదేరండి. బంటి, ఏం చూస్తున్నావు బంటి? అమ్మమ్మ తాతయ్య ఫోటో చూస్తున్నానమ్మా. రాజు చూడు. ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది బంటి? నేనే తీసానమ్మా. అమ్మాయి గారు, పెద్దయ్య గారు, అమ్మగారు ఇంటికొచ్చినప్పుడు గుమ్మంలో అడుగు పెట్టగానే వాళ్ల మెడలో పూలదండ పడింది. అప్పుడే నేను ఫోటో తీసానమ్మా. బంటి, చాలా మంచి పని చేశావు. థ్యాంక్స్ అమ్మా. సరే, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే అమ్మా. మందారం, అమ్మా నాన్న మీద పూలదండ పడినప్పుడు నాన్న అమ్మని ఏం అనలేదా? ఏమీ అనలేదమ్మాయి గారు, నార్మల్గా చూసి తీసి పక్కన పెట్టారు అంతే. అమ్మాయి గారు, ఈ మధ్య పెద్దయ్య గారు చాలా మారారు. అమ్మగారి విషయంలో మునుపట్ల కోపంతో చిర్రెత్తిపోకుండా ఆలోచిస్తున్నారు. బావగారిలో అంత మార్పు రావటం మాకు చాలా హ్యాపీగా ఉంది. అక్క బావగారు కలిస్తే రుక్మిణి ఇంకా హ్యాపీగా ఉంటుంది. రుక్మిణి, అలాంటి రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాం. అన్నయ్యలో ఆల్రెడీ ఆలోచన మొదలైంది. ఇక రాఘవ కోలుకొని ఆ రోజు ఏం జరిగిందో అన్నయ్యకి చెప్పగలిగితే వదిన మీదున్న అన్నయ్యకున్న కోపం పూర్తిగా తొలగిపోవచ్చు.
ఇంతకాలం వదిన అన్నయ్యని కలపాలనే ఆలోచన మాకెందుకు రాలేదు అని సిగ్గుపడుతున్నాం రుక్మిణి. అయ్యో ఇప్పటి నుంచి అన్నయ్య వదిలిని కలపడానికి ఏం చేయడానికైనా రెడీగా ఉంటాం. మీరు చేసే ప్రయత్నంలో మా సాయం కావాలంటే అడగండి. చాలా థ్యాంక్స్ చిన్నాయనా. ఇందులో మాకు థ్యాంక్స్ ఎందుకమ్మా? అన్నయ్య వదినలకు దూరంగా పెరిగిన నువ్వే వాళ్ళని కలపాలి అనుకుంటున్నప్పుడు నేను వాళ్ళ దగ్గరే పెరిగాను. విరూపాక్షి వదిన నన్ను ఒక బిడ్డలాగే చూస్తుంది. అలాంటిది బిడ్డలాగా నేను ఆలోచించకపోతే ఈ జన్మకి అర్థం ఉండదు. పెద్దయ్య గారు అమ్మగారుల మధ్య దూరం తగ్గాలంటే ఈరోజు కారు ప్రయాణంలాగే ఇంకొన్ని ప్రయోగాలు చేయాలి. అలా అని రోజు కారులో పంపించాలంటే పెద్దయ్య గారు ఒప్పుకోరు. కారులో పంపించడానికి ఒప్పుకోకపోతే ఏంటి రాజు? అన్నయ్య వదినలు కలిసి ఉండడానికి ఇంకా ఎన్నో దారులుంటాయి కదా రాజు. ఆలోచిద్దాం. చిన్నాయనా నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటమ్మా అది? ఇలా చేద్దాం. అమ్మా రుక్మిణి, నీ ఐడియా చాలా బాగుందమ్మా. బాగున్నప్పుడు ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? ఈ ప్లాన్ రేపే అమలు చేద్దాం. సరే చిన్నాయనా. చంద్ర, సుమా, రూపా, రాజు. ఇంట్లో ఒకరిద్దరు కనిపించట్లేదంటే ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళుంటారో అనుకోవచ్చు. కానీ ఇంట్లో ఎవరు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? ఇంట్లో ఎవరు కనిపించట్లేదు, బయట కార్లు కనిపించట్లేదు. మీకేమన్నా తెలుసా? ఉదయాన్నే అందరూ బయటికి వెళ్ళారు సార్. బయటికా? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా బయటికి వెళ్ళడం ఏంటి?